సో నెక్స్ట్ ఇది ఇంట్రెస్టింగ్, ఏది మన ఎమ్మెల్సీ ఎలక్షన్, వరంగల్, నల్గొండ, ఖమ్మం బై ఎలక్షన్. ఇది కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా గెలిచిండు, మల్లన్న సెకండ్ ప్లేస్, కోదండరామ్ మధ్య ఫైట్ నడిచింది, ట్రయాంగిల్ ఫైట్లో పల్లా గెలిచిండు అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో. సో ఆయన మొన్న జనగాం నుంచి పోటీ చేసి గెలిచిండు కాబట్టి ఈ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే అయిండు కాబట్టి ఎమ్మెల్సీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. సో తప్పని పరిస్థితిలో అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మల్లన్న పోటీ చేసిండు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసిండు, కాంగ్రెస్ నుంచి మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక ఇండిపెండెంట్గా బక్కా జడ్సన్ అండ్ అశోక్ గారు ఆయన కూడా పోటీలో ఉండడం జరిగింది. సో ఇంకా చాలామంది పోటీలో ఉన్నారు. సో ఇక్కడ ఫైట్ వీళ్ళు వేసిన దాని ప్రకారం అయితే వీళ్ళు పార్టీ వారిగా వేసినటువంటి ఓట్స్ ఇవన్నీ కూడా బీజేపీ 11% ఓట్ బ్యాంక్తో ఆ ఓట్లు సెక్యూర్ చేసుకునే అవకాశం ఉందట. పోలైన ఓట్లలో కాంగ్రెస్ 46% ఓట్లు, బీఆర్ఎస్ 31% ఓట్లు, ఇతరులు అంటే ఇండిపెండెంట్లు వీళ్ళందరూ కలిసి 12% ఓట్లు సెక్యూర్ చేసుకునే అవకాశం ఉందట. సో కాంగ్రెస్ ఇక్కడ 15% లీడ్ వచ్చే అవకాశం ఉందట. ఇది ఎట్లా ఇచ్చినారు అసలు? యాక్చువల్గా ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఉంటుంది కదా. సో ఇది కొంత డిఫరెంట్, మనం మాట్లాడుకున్నట్టు డైరెక్ట్ మొత్తం ఓట్లలో 30% ఓట్లు పోలేయి, దాంట్లో 10 ఓట్లు ఎక్కువ వచ్చినా గెలిచేది నార్మల్ ఎలక్షన్. అంతే. బట్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఏంటంటే మనకు 3,36,000 ఓట్లు సంథింగ్ పోలేనట్టున్నాయి. సగం కన్నా ఒక ఓటు ఎక్కువ రావాలి. 50% వస్తేనే 50% +1 అంటే ఇక్కడ 46% వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు. సో చాలా తక్కువ ఉంది, 5%. మనం గ్యాప్ అనుకున్న 3% అనుకున్న 49% వరకు వస్తుంది. ఒకవేళ వస్తే చెప్పలేము, బట్ ఈ నంబర్ చూస్తేనైతే ఫస్ట్ ప్రయారిటీ తోటి బయటపడడు. సెకండ్ ప్రయారిటీ ఓట్లు స్టార్ట్ అయితే ఎలిమినేషన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. సో తక్కువ ఓవర్కి వస్తే వాళ్ళకి ఎలిమినేట్ చేస్తారు. లెట్స్ సే మీరు చెప్పిన బక్కా జడ్సన్ అండ్ అశోక్ గౌడ్ అండ్ ఈఎస్ఆర్ వీళ్ళంతా ఉన్నారు, ఒక 7-8 మంది మంచి క్యాండిడేట్లు ఉన్నారు. అంత 5,000, 10,000, 15,000 సెక్యూర్ చేసుకునేటోళ్ళు. సో బీజేపీ కన్నా అదర్స్ అందుకే ఎక్కువ కనిపిస్తుంది. సో వాళ్ళ సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కించడం స్టార్ట్ చేస్తే వాళ్ళ ఈ మల్లన్నకు 50% +1 ఓటుకు చేరడానికి ఒక 20,000 ఓట్లు గ్యాప్ వస్తుందని అనుకుంటున్నా. 20-25,000 ఓట్లు గ్యాప్ వస్తుంది. సో వాళ్ళ ఓట్స్ పడితేనే సరిపోతుంది, బీజేపీ ఓట్లు తెరిచేంత వరకు రాకపోతుండొచ్చు సిచ్యువేషన్. ఇది నా అంచనా. సో ఇది డెమోక్రసీలో కొంత రకమైన ఎక్సర్సైజ్ ఇది. అంటే మల్లన్నకి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరు వేస్తారు బేసిక్ గా? అంటే మీకున్న అంచనా ప్రకారంగా ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారమైన అశోక్ గౌడ్ బీసీ, ఈయన కొంత బీసీలను రిప్రజెంట్ చేసిండు కాబట్టి, బక్కా జడ్సన్ కూడా అంత ఒకే రకమైన ఉద్యమాలు వీళ్ళు బిల్డ్ చేసారు కాబట్టి బక్కా జడ్సన్ కేసిన లోవర్ కేస్తారు ఓటు. ఆబ్వియస్లీ ఆయన కాంగ్రెస్ నుంచి ఉన్న వాళ్ళే, కొంత కాంగ్రెస్ మీద ఏమంటారు ప్రేమతోటి ఉన్న వాళ్ళు, ఆయనకు అన్యాయం జరిగింది అని అనుకుంటే, నవీన్ రీసెంట్ గా పార్టీలకు వచ్చింది తీర్మానం మల్లన్న కాబట్టి, సో ఈయన పాత నుంచి అన్యాయం జరిగింది అనుకుంటే ఆయన కేసి సెకండ్ ఓట్ పార్టీకే వేయాలి కదా. సో పార్టీకే ఇస్తారు. సో అశోక్ గౌడ్ కూడా కొంత బీసీ, కొంత ఏది స్టూడెంట్లలో కొంత వేసుకున్న ఫస్ట్ ప్రయారిటీ వేసిన సెకండ్ ప్రయారిటీ ఈయనకే వేయాలి. సో కొంత బీజేపీ బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఎలక్షన్ జరిగింది. సో అందుకని ఇంత రిజల్ట్ వచ్చింది, లేదంటే 1 సైడ్ రిజల్ట్ రావాల్సింది. 60% వరకు మళ్ళీ నాకు వచ్చే అవకాశాలు ఉండే. సో టీఆర్ఎస్ ఇది ఎలక్షన్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఏ లెవెల్లో సీరియస్ గా తీసుకుందంటే వాళ్ళకు ఎలక్షన్ చేయడానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేసుకున్నారు. ఏది అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక 1 year ముందు నుంచి ఒక వ్యవస్థ స్టార్ట్ చేశారు. దాన్ని కంటిన్యూస్ పేరోల్స్ మీద కంటిన్యూ చేశారు. అసెంబ్లీ ఎలక్షన్ చేశారు, ఓడిపోయారు. కానీ అసెంబ్లీకి మళ్ళీ పార్లమెంట్ 6 నెలల టైం ఉంది కాబట్టి ఆ వ్యవస్థను కొలాప్స్ చేయలేదు. అట్లనే జీతాలు ఇచ్చుకుంటా అన్ని ఎక్కడ పెట్టి మెయింటైన్ చేశారు. సో పార్లమెంట్ ఎలక్షన్లు అయినాయి. పార్లమెంట్ ఎలక్షన్లు ఎప్పుడు 13వ తారీఖు అయినాయి. సో ఒక మంత్ మధ్యలో అయినాయి. సో మిగిలిన 17 రోజులు ఉత్తగా జీతాలు ఇచ్చి ఎందుకు పంపడం? ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది కదా. సో 17 పార్లమెంట్ లో పనిచేసిన వ్యవస్థను మొత్తం తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పెట్టారు. తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ 3 జిల్లాలు, 32 అసెంబ్లీలు, అంటే మొత్తం ఇక మేము ఈ జిల్లాలో పట్టు సాధించామని చెప్పుకోవడానికి 119 ఎలక్షన్లకు అసెంబ్లీలకు పనిచేసే వ్యవస్థను తీసుకొచ్చి 34 మీద పెడితే ఎలా ఉంటది? లూజ్ ఉన్నాయని తీసుకొచ్చేటట్లయితే టైట్ అవుతుంది. సో అంత వార్ చేసినప్పుడు రెండోది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ జాతీయ పార్టీలు ఇక్కడ ఏదైతే లీడర్షిప్ ఉందో వాళ్ళు వేరే స్టేట్లకు వెళ్ళి వాళ్ళ ఎలక్షన్ పనులలో నిమగ్నమయ్యారు. కొంతమంది లీజర్ తీసుకున్నారు, వరుసగా కష్టపడ్డారు కదా. సో బీజేపీ శ్రేణులు ఉన్న ఎలక్షన్ వ్యవస్థ మొత్తము ఆ ఒక్క 3 జిల్లాల కేంద్రీకృతమై కొంత సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ కొంత ఎలక్షనీరింగ్ కింద అండ్ లాస్ట్ రోజు రఘునందన్ రావు కూడా కంప్లైంట్ ఇచ్చింది కదా, పార్టీ అకౌంట్ నుంచి ప్రతి పార్లమెంట్ కు ₹1 కోటి పంపించి
పంచుమని చెప్పారు. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఓట్ల ప్రభావం చూపుతుంది అంటే మనకు ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం దీన్ని బట్టి ఒక మౌత్ టాక్ ఒకటి వినిపిస్తుంది, అంటే ఈ జిల్లాలో మైనస్ ఉన్నాడు మళ్ళీ ఈ జిల్లాలో మైనస్ ఉన్నాడు అన్న ఒక టాక్. సో ఇందులో ఇంకొకటి వినబడుతుంది ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అసలు సపోర్ట్ చేయలేదన్న ఒక టాక్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, సపోర్ట్ చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మనం ఎంపీ ఎలక్షన్ సపోర్ట్ చేయలేనప్పుడు అది ఇంపాక్ట్ చూపిస్తుంది, నెగిటివ్ ఇంపాక్ట్ అట్లా చూపెడుతుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సరే వాళ్ళు వెయ్యమని చెప్పలేదు, వెయ్యొద్దు అని చెప్పలేదు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఈ పార్లమెంట్లల్లో ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు తీసుకుందాం. సికింద్రాబాద్ ఉన్నారు 7, మల్కాజ్గిరి ఉన్నారు 7, మెదక్ ఉన్నారు 6 బీఆర్ఎస్లు. మరి వాళ్ళ ఎమ్మెల్యేల ప్రభావం కనిపిస్తలేదే, అక్కడ ఆల్మోస్ట్ బీజేపీ గెలుస్తుంది. ఓకే, వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు లేరు. ఎమ్మెల్యే చెప్తే ఓటేసే పరిస్థితి నార్మల్ జనాలే లేరు. గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, పెన్షనర్స్. ఒక ఎమ్మెల్యే చెప్తే వాళ్ళు విని ఓటు అటు ఇటు వేసేది ఏముండదు. ఎలక్షన్ వ్యవస్థ బూత్ మేనేజ్మెంట్ దగ్గర కానీ లేకపోతే మీటింగ్లు పెట్టుల్లో కావచ్చు, సన్నాహక సమావేశాలలో కావచ్చు, కొంత అక్కడ వచ్చి పబ్లిక్ మీటింగ్ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యే వచ్చి ప్రజెన్స్ కనిపిస్తే ఇటుందా అటుందా అంటే కొంత సామాజిక వర్గంలో ఆ తేడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ క్లియర్గా రాకేష్ రెడ్డి అనే బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ పార్టీ నుంచి వచ్చిండు. సో బీజేపీ శ్రేణులని అవుట్ రేట్ గా రాకేష్ రెడ్డికి సపోర్ట్ చేసినాయి. సో ఈ ఎలక్షన్ చేయడంలో ఆ మెథడాలజీలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ నిల్లు ఉండడం వల్ల వాళ్ళ గెలిచే అవకాశాలు వన్ సైడ్ లేవు. సో ఇక్కడ మళ్ళీ గెలవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ. సో సెకండ్ ప్రయారిటీ ఓట్ కౌంట్ మొదలు పెట్టినా సో బీజేపీది తీయరు. వాళ్ళది ఏమున్నా బీఆర్ఎస్ కేసినాడు, బీజేపీ కేసారు సెకండ్ ఓట్. ఎందుకంటే బీజేపీలో ఎక్కువ మంది బీఆర్ఎస్ కేసారు కదా, సెకండ్ ప్రయారిటీ ఓట్ బీజేపీ కేసు ఉంటాడు. సో బీజేపీ కేసినోడు సెకండ్ ప్రయారిటీ బీఆర్ఎస్ కేసు ఉంటాడు, అదే జరిగి ఉంటుంది. సో వాళ్ళ ఓట్లు లెక్కించేంత వరకు 50% రీచ్ అవ్వడం అనేది, ఆగకుండా ఉండడం అనేది ఉండదు. సో నాకు తెలిసి ఒకరిద్దరు ఎలిమినేట్ అయితే యాడ్ అయిన ఓట్లతోటే 50% రీచ్ అవుతాడు. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది.